అటుగా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. 3 లక్షల జనాభా ఉన్న కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేయడం కష్టమని కేంద్ర పెద్దలు చెప్పినప్పటికీ పట్టుబట్టి అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు దగ్గరకు వెళ్లి 1000 కోట్లతో కరీంనగర్కి స్మార్ట్ సిటీ మంజూరు చేయించి అభివృద్ధి చేశామన్నారు. కరీంనగర్ ఎంపీగా 2014 నుంచి 19 వరకు నేను ఉన్న సమయంలోనే రైల్వే లైన్ తీసుకురావడంతో పాటు కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 కోట్ల నిధులు తీసుకొచ్చి ఆలయ నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎంపీ పదవి అనేది ఈ జనరల్ ఇష్యూస్ రాజకీయం కోసం కాదు. మీరు పోయినసారి గెలిపితే ఆయన అదృష్టవంతుడు, మంచిగా నన్ను ఓడగొట్టేందుకు, ఎంపీ గెలిచినందుకు ఆయన పోయి రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన పార్టీ పని మీద పెట్టేంత శ్రద్ధ మన మీద పెట్టలేదు. కరీంనగర్కి హైదరాబాద్కు రైల్వే లైన్ కావాలని అన్నారా లేదా? నేను ఎంపీ అయిన తర్వాత 2014లో మోడీ గారి దగ్గర పోయినా. ఇప్పుడు నేను పాంప్లెట్ తీస్తా, మీరు చూడండి. గజ్వేల్కు కేసీఆర్ గారు ఆహ్వానించిన మిషన్ భగీరథ కోసం నేను వారితో శంకుస్థాపన చేపించిన. తర్వాత జాతీయ రహదారులు ఒక్కటి కూడా కరీంనగర్ జాతీయ రహదారులు లేదు నేను ఎంపీ కాకముందు 2014లో. ఇలా బ్రహ్మాండంగా జగిత్యాల, కరీంనగర్, వరంగల్ నుండి ఎల్కతుర్తి నుండి హుస్నాబాద్, సిద్దిపేట వరకు అదొకటి. తర్వాత కరీంనగర్ నుండి వేములవాడ మీదకి, సిరిసిల్ల మీదకి, కామారెడ్డి మీదకి ఒకటి. ఇప్పుడు గంగుల కమలాకర్ గారు చొరవ తీసుకుంటే అప్పుడు కేటీ రామారావు పట్టుకొచ్చి మన బావుపేట దగ్గర శంకుస్థాపన చేసినాం, ఎలగందల క్రాస్ రోడ్ దగ్గర. ఇలా కరీంనగర్ సిటీ 16 కిలోమీటర్లు ఉన్నట్టున్నదా లేదా?